ఇవాళ బరువు పెరగడానికి దోహదం చేసే కొన్ని ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పండ్ల రసాలు. వీటిల్లో ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది. అందువలన ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఎండిన పండ్లు, గింజలు, గ్రనోలాల్లో పోషకాలతో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి తినటం వల్ల బరువు పెరిగిపోతాం. భోజనం మానేయడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దాంతో తినాలనే కోరిక పెరిగి బరువు పెరిగిపోతుంటాం. శరీర కండరాల నిర్మాణానికి ప్రోటీన్స్ చాలా అవసరం. కానీ ప్రాసెస్ చేయబడిన వనరుల నుండి వచ్చే ప్రోటీన్స్ కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. కాలక్రమేణా ఇది ఊబకాయానికి దారితీస్తుంది. చాలా తక్కువ కొవ్వు ఉన్న ఉత్పత్తుల్లో ఉండే అదనపు చక్కెర, రసాయనాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అలాగే కృత్రిమ తీపి పదార్థాలు జీవక్రియకు అంతరాయం కలిగిస్తాయి. వాటిలో 0 క్యాలరీలు ఉన్నప్పటికీ బరువు పెరుగుతూనే ఉంటాం. క్రమశిక్షణ లేని కార్డియో వ్యాయామం కారణంగా కూడా జీవక్రియ నెమ్మదించవచ్చు. దాంతో కొవ్వు తగ్గడానికి బదులు పెరుగుతూ ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తుంటాం గ్లూటెన్ ఫ్రీ స్నాక్స్ అని. వీటిలో ఉండే అధిక చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇక మార్కెట్లో కొనుగోలు చేసినా లేదా ఇంట్లో తయారు చేసిన స్మూతీలు అంటుంటారు చూడండి, వీటిలో అదనపు చక్కెర, అదనపు క్యాలరీలు ఉంటాయి. అండ్ వీటి వల్ల బరువు ఖచ్చితంగా పెరుగుతాం. అతి ముఖ్యమైనది ఏంటంటే నిద్రలేమి. ఈ నిద్రలేమి వల్ల ఆకలి, హార్మోన్స్ పనితీరుకి అంతరాయం కలిగి తినాలనే కోరిక పెరగడంతో క్రమంగా బరువు పెరుగుతూ ఉంటాం. సో ఈ చిన్న చిన్న అలవాట్లన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నట్టయితే బరువు పెరగకుండా ఉండవచ్చు.